కేటీఆర్ రిజైన్ చేయండి, బీఆర్ఎస్ ఆగమైపోతుంది. బీఆర్ఎస్ తన సొంతంగా అన్ని తీసుకున్న నిర్ణయాలు. బీఆర్ఎస్ ఎంత అహంకారం అంటే అహంకారం చాలా ప్రమాదకరం. డబ్బులు పెరిగిన తర్వాత నీకు ఆటోమేటిక్గా అహంకారం పెరుగుతుంది. అహంకారంతో పాటు బలుపు అది విపరీతంగా పెరిగే నేపథ్యం. ఇలా కేటీఆర్కు ఇలా కేసీఆర్ ఫ్యామిలీకి జరిగింది అదే. ఇలా పేద బడుగు బలైన వర్గాలు ఓటేసి ఇలా ఉన్నటువంటి తెలంగాణ అనే సెంటిమెంట్ను ఇలా ప్రదర్శించి తెలంగాణ ఆత్మగౌరవం ఒకే ఒక నినాదంతో ఇలా 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణ ఆత్మగౌరవం ఈరోజు బీఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఆత్మగౌరవం పనికిరాలేదు? ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎక్కడ కూడా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడలేదు. ఇప్పుడున్నటువంటి బీజేపీ తెలంగాణ ఆత్మగౌరవం గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఇవాళ ఉన్నటువంటి అమరవీరుల సాక్షిగా ఇవాళ జూన్ 2వ తారీఖు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అమరవీరులను పెద్దగా స్మరించుకుంటూ అమరవీరులకు ఇచ్చేటువంటి గౌరవం కూడా ఇవ్వలేదంటే ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ పోయిందంటే ఇవాళ కొంతమంది చేతుల మాత్రమే బందీగా ఉంది. అది రాబోయే రోజుల్లో తెలంగాణ ఆత్మగౌరవం పదం కూడా పలకలేనటువంటి నేపథ్యం కూడా ఇవాళ మనం చూస్తున్నాం. అదొక బాధాకరం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో కేటీఆర్ ఇవాళ ఎప్పటికి కూడా సీఎం అయ్యేటువంటి వ్యక్తి, సీఎంకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఇక్కడ కేటీఆర్ కూడా సీఎం అవుతున్నాడు. ఇద్దరికి ఒకే ఏజీ. ఇవాళ అన్నదమ్ముల బంధంలాగా 2 రాష్ట్రాలు బాగుంటాయని చెప్పేటువంటి నేపథ్యం ఉంది. కానీ కేటీఆర్ ఎక్కడైతే విచ్చలవిడితనం ఉందో అడ్మినిస్ట్రేషన్ పవర్ మొత్తం టోటల్గా డిస్మాంటల్ చేసి ఇలా అధికారులకు ఇలా అనేకమైన పదవులు ఇచ్చేసి వాళ్ళు ఎంత సంపాదించుకోండి కానీ పేదని పొట్టగొట్టొద్దు అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఇవాళ అహంకారంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఇవాళ వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి ఎవరైతే చెంచగిరి చేసే నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఇష్టానుసారంగా పేద బడుగు బలైన వర్గాల జీవితాలను ఆన్ చేసేళ్ళు. అట్లా కేటీఆర్ ప్రశ్నించలేక కేటీఆర్ చెప్పలేక ఇవాళ ప్రజలు ఇవాళ వాళ్ళకు ఓటు ద్వారా ఇవాళ వాళ్ళకు బుద్ధి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచినా ఇవాళ చక్రం తిప్పేటువంటి నేపథ్యం ఉన్నటువంటి కేసీఆర్ ఈరోజు ఒక్క సీటు కూడా పరిమితం కాకుండా కొత్త పార్లమెంట్లో కనీసం మాట్లాడే గొంతుక కూడా లేకుండా పోయింది తెలంగాణ ఆత్మగౌరవం. ఇవాళ ఉన్నటువంటి చాలా వరకు ఇలా కేటీఆర్ రిజైన్ చేయాలి, కేటీఆర్ వల్ల పార్టీ ఇలా భూస్థాపితం అయిపోతుంది అని చెప్పేటువంటి నినాదం వచ్చిందంటే ఎంత భయంకరంగా ఉందో చూడొచ్చు. ఒకప్పుడు కేటీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, కేటీఆర్ లేకపోతే తెలంగాణ వాయిస్ లేదు, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఆత్మగౌరవం లేదు, కేటీఆర్ లేకపోతే ఇలా ఏ సభలైనా ఏదైనా అవి భయంకరంగా ఉండే నేపథ్యం ఉంది. ఇలా కేటీఆర్ ఉన్నాడనేటువంటి నేపథ్యం కూడా ఇలా ప్రజలకు అర్థం కావట్లేదు. కేటీఆర్ ఎంత తొందరగా రిజైన్ చేస్తే అంత బాగుంటుంది అనేటువంటి నేపథ్యం ఉంది. ఈ విధంగా డిమాండ్ ఉందంటే ఏ విధంగా మన పరిపాలన ఉంది, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిపోయాను, ప్రజలు నిజంగా ఏం కోరుకున్నారు, ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏంటి, ప్రజలు ఎందుకు నేను తిరస్కరిస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసం ఇక్కడ కేటీఆర్ రిజైన్ చేయండి అనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక నామినేట్ సెలక్షన్స్ ఇక కేటీఆర్ రిజైన్ ప్లీజ్ అంటున్నారు. ఇక్కడ చూడండి కేటీఆర్ రిజైన్ చేయండి అనేటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. కేటీఆర్ రిజైన్ ప్లీజ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయండి, ఎన్నికల వరుస ఓటములకు బాధ్యత వహించండి, సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేసిన నేపథ్యం. ఒకప్పుడు కేటీఆర్ అంటే ఒక డైనమిక్ మంత్రివర్యులు, ఒక డైనమిక్ లీడర్ అని, ఒక రాష్ట్రానికి సీఎం కాబోయే సీఎం అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైంది? కేటీఆర్ నీ వల్ల పార్టీ భూస్థాపితం అయిపోతుంది, నీ వల్ల తెలంగాణ నినాదం ఆగమైపోతుంది, నీ వల్ల ఇవాళ ఒంటెద్దు పొగడతో దేశంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వెలిగినటువంటి వెలుగు ఈరోజు మళ్ళా డౌన్ అయ్యేటువంటి నేపథ్యం ఉందని చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. వరుస ఓటములతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఓడిపోతున్న కనీసం రివ్యూలు లేవని, ఇకపై ఇలానే ఉంటామంటే భవిష్యత్తులో మరింత నష్టం వాటిల్తుందని పోస్టులు పెడుతున్న నేపథ్యం ఉంది. ఆఖరికి చెప్పలేక సోషల్ మీడియా వేదికగా ఆయనకు అనేకమైనటువంటి రిక్వెస్ట్లు, అనేకమైనటువంటి కామెంట్స్ చేసిన నేపథ్యం ఉంది. ఇలా ప్రతిదీ కూడా అహంకారం నెత్తికెక్కితే పదవులు శాశ్వతం కాదు, ఇవాళ ఉన్నటువంటి పార్టీలు కూడా శాశ్వతం కాదు. ఎప్పటికీ ఈ మనుషులో ఉన్నటువంటి ప్రేమను రాగాలు ఎప్పటికీ శాశ్వతము. ఇవాళ ఒక మనిషి గెలవాలన్నా, మనిషి నిజంగా ఉన్నతంగా ఎదగాలన్నా పదవులు చాలా కీలకము. ఆ పదవులలో నిజంగా నైపుణ్యత కలిగి ఆ పదవులకు వన్నె తెచ్చే విధంగా
ఉన్నటువంటి పరిస్థితి ఉంటేనే రాజకీయ నాయకుడు సక్సెస్ అవుతాడు. కానీ ఇలా పదవులు అడ్డం పెట్టుకొని ప్రజలను మోసం చేసి ప్రజలను నిజంగా వంచి ప్రజల జీవితాలతో చెలగడమాడతాం, అధికారం మా చేతిలో ఉంది, మేము ఏమైనా చేస్తామంటే ఇలానే ఉంటుంది అనేటువంటి ఒక ఉదాహరణ మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం. అలానే